ఆలు పరాటా. సో మీలో చాలామంది నాకు డిఎం చేశారు. అసలు ఆలు పరాటా ఎలా చేస్తారు? అసలు ఆలు పరాటా మేము చేస్తే అయితే ఆలులో నుంచి సగం ఆలు బయట ఉండి సగం ఆలు లోపల ఉంటుంది అని. కానీ ఒక నిజం చెప్పాలా, దీనికి కొంచెం టైం పడుతుంది. టు బీ హానెస్ట్, నేను నా పెళ్ళైన కొత్తలో 7 సంవత్సరాల కింద ఆలు పరాటా ఎలా చేస్తుండే తెలుసా? ఆస్ట్రేలియా మ్యాప్ లాగా వేసేస్తుండే. ఒక ఆస్ట్రేలియా, ఒక ఇండియా, ఒక శ్రీలంక మ్యాప్ లాగా ఆలు పరాటా చేస్తుండే. కానీ పోను 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 నేను ఆలు పరాటా చాలా పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నాను. సో మీ అందరికీ ఒక చిట్కా చెప్పాలా? చాలా 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 యూస్ఫుల్ అయ్యే చిట్కా, ఎస్పెషల్లీ ఆలు పరోటాకి. ఎప్పుడైనా ఆలు పరోటా చేద్దాము అని ఫిక్స్ అయ్యారనుకోండి, మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి ఆలుని బాయిల్ చేసి పెట్టుకోండి. అలా ఆయిల్ని మార్నింగ్ బాయిల్ చేసిన పెట్టుకున్న ఆలుని నైట్ 7:30 or 8 o'clockకి మీ డిన్నర్ టైంకి స్మాష్ చేయండి. ప్లస్ ఆలుని బాయిల్ పెట్టి ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టకండి. ఆలుని బాయిల్ చేసి అలానే వాటర్లో వేసి బయట పెట్టండి. అలా ఒక 7 hours అది బయట ఉన్న తర్వాత మీరు డిన్నర్ టైంకి దాన్ని స్మాష్ చేసి దాంట్లో మసాలా వేస్తే అసలు మన ఆలు పరోటా నుంచి అస్సలు ఆలు బయటికి వెళ్ళదు. ఇంకొక చిట్కా, ఎప్పుడైనా పిండి తడుపుకుంటున్నప్పుడు ఆలు పరోటాకి కొంచెం గట్టిగా తడుపుకోవాలి, మరీ పల్చగా తడుపుకోవద్దు. నా ఆలు పరోటా చూడండి.